అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అనే చెప్తారు. 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో ప్రజల్ని మోసం చేసిన బాబు గారు తప్పేం కాదు, జనమే మోసపోయారు అంటారు. ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయకపోయినా, అమలు చేయలేకపోతున్నామని చెప్పిన, కరెంటు బిల్లులు పెరిగినా సరే ఆ పెరుగుదలకు మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వమే సంబంధం, ఏడాది అయింది మేము అధికారంలోకి వచ్చాం కానీ గత ప్రభుత్వం జగన్ వల్లే ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి, మీకు బిల్లు తగ్గాలంటే సోలార్ వేసుకోండి అంతే తప్ప మా తప్పేం లేదు అంటారు. అంటే అక్కడ కూడా జనమే మోసపోతారు తప్ప బాబు గారు తప్పే ఉండదు. ఒక తల్లికి వందనము, లేదంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, లేదంటే ఆరోగ్యశ్రీ తీసేసి ఆరోగ్య బీమా పెట్టబోతున్నాం, ఇన్సూరెన్స్ చేయబోతున్నాం, ఆరోగ్యం తీసేస్తున్నాం అని చెప్తున్నా సరే అది ప్రజలే మోసపోతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పే ఉండదు. వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు వేతనం పెంచుతాం, ఇస్తాం, వాళ్ళందరికీ